అందరికి నమస్తే. ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఏమైనా జనాలకు సేవ చేసి వార్తలకు ఎక్కుతేనేమో మంచిది అది. ఆయనకు మంచిది, రాష్ట్రానికి మంచిది. కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసి వార్తలు ఉండాలనుకుంటున్నాడు. ఆయన్నే మైనపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. అతి చిన్న వయసులో ఆయనకు అవకాశం వచ్చింది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు అనిపించింది. ఆయన మిస్యూజ్ చేయడంతో పాటు తెలంగాణ ప్రజల టైంను, తెలంగాణ ప్రజల సహనాన్ని కూడా పరీక్ష పెడుతున్నాడు. మల్కాజ్గిరిలో గొడవ జరిగింది. ఆయనకు సంబంధం లేదు. వాళ్ళ నాన్న ఓడిపోయాడు. మైనపల్లి హనుమంతరావు ఓడిపోయాడు. ఆయన మెదక్ ఎమ్మెల్యే. కానీ మల్కాజ్గిరి చౌరస్తాలో పెద్ద రచ్చ చేసిండు వచ్చి. అసలు గొడవ ఏంది? ఎందుకు మైనపల్లి రోహిత్ ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటున్నాడు? ఆయన మాట్లాడితే కాంట్రవర్సీ. చిన్న లేదు, పెద్ద లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. ఎమ్మెల్యే గెలవడం అంటే అది సర్టిఫికేట్ ఏం కాదు. నీతి, నిజాయితీ, నైతికత అన్నీ ఉంటాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన నైతికత వదిలేస్తే జనం ఒప్పుకోరు. అన్నీ చూపిస్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో చూపిస్తా, ఆ ఒక్క వీడియోతో మీరు మాట్లాడచ్చు. అర్థమవుతుందా? మైనపల్లి రోహిత్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే మెదక్కు. బస్సులో చూసినరా? అర్ధరాత్రి కాదు, అది 10:30, 11 గంటల టైంలో అని చెప్తున్నారు. చౌరస్తాలో కారు ఆపి కారు బానర్ మీద కూర్చున్నాడు. ఇంకా ఆయన మాట్లాడిన మాట ఇంకా విచిత్రంగా ఉన్నాయి. అది కూడా వినండి. ట్రాఫిక్ జామ్ చూస్తున్నారా? ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది. జనాలకు ఏమవసరం ఈయన పంచాయతీ. మీరు ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ప్లీజ్ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ కామ్లో కూర్చున్నాయి. లేకపోతే వేరేలా ఉంటుంది. మీరు మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ ఓవర్ చేయండి, ప్లీజ్ యాక్ట్ చేయండి. ఏమంటున్నా అర్థమైందా? నేను ఎమ్మెల్యేని కాబట్టి ఇట్లా కూర్చున్నా, ఇది మర్యాద అంట, మర్యాద కూర్చున్నా అంటున్నాడు. ఓ చౌరస్తాల జనాలందరిని ఇబ్బంది పెట్టి బాండెడ్ మీద కూర్చొని ఆ సీఏని విలువని సీఏని పిలిచి ప్రత్యర్థులందరి మీద బాండ్ ఓవర్ కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టని చెప్పడం మర్యాద. నేను ఎమ్మెల్యే కాకపోతే ఇంకో లాకుండా ఏదంటున్నాడు. అసలు ఏమవుతుంది తెలంగాణలో? ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? మైనపల్లి రోహిత్ చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే. వాళ్ళ నాన్నలాగా చేస్తా అంటే ఇప్పుడు నడవదు. పాలిటిక్స్ మారిపోయినాయి. తెలంగాణలో పాలిటిక్స్ ఇట్లా ఉండవు. ఇది ఎక్కువ రోజులు నడవదు. ఏంది గొడవ అంటే అసలు ఈయనకు సంబంధమే లేదు. ఈయన ఎందుకు వచ్చిండో మల్కాజ్గిరికి కూడా సంబంధం లేదు. ఇల్లుంటే కాన్స్టిట్యున్సీ అయిపోతుందా? మెదక్లో గెలిచిండు. ఆడ ఏం చేస్తారో అర్థం కాదు. ఆడ ఏంటంటే అది మాట్లాడేస్తాడు. కేసీఆర్ మీద అడ్డమైన మాటలు మాట్లాడేస్తాడు. ఎవరైనా కూడా వయసే కదా. వయసు అన్న 27 ఇయర్స్ నీది, 27 ఇయర్స్ ఈ ఎమ్మెల్యేకు, 72 ఇయర్స్ కేసీఆర్కు. తిప్పేయాలి మొత్తం. కేసీఆర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఈయనకి ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది. 50 ఏళ్ళు. వాళ్ళ నాయన కన్నా పెద్దోడు. చాలాసార్లు నోరు జారింది తెలుసు కదా. వాడు వీడు ఎట్లా పడితే అట్లా మాట్లాడేసిండు. జనం ఆసారికి వచ్చేసింది. ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ మెదక్లు అన్నట్టున్నారు. ఇప్పుడు మెదక్లా కాదు, రాష్ట్రంలోనే ఉన్నారు. ఓ మెదక్ కూడా అట్లా అయిపోయింది. ఒక కొత్త ఎమ్మెల్యే. అసలు జనం ఎట్లుండాలంటే అసలు ఇట్లాంటి ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని పక్క కాన్స్టిట్యూన్సీలు అనుకోవాలి. ఇట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. కానీ ఈయన చూస్తే ఓట్లు వేసిన వాళ్ళే వారు నాయన మాకు ఏం పంచాయతీ ఇది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ కాన్స్టిట్యూన్సీలా, ఏం పంచాయతీ ఇదంతా, ఇక్కడ అక్కడ అక్కడిది ఇక్కడ పోలీసులు కేసులు, ఇదే కేసులు, ఇదే లఫడాలు. ఇప్పుడు ఈడనే ఆయనకు సంబంధం లేని కాన్స్టిట్యూన్సీలనే రౌడీ షీట్లు పెట్టియమని చెప్తున్నాడు సీఎన్ పిలిచి. ఇంకా ఆ కాన్స్టిట్యూన్సీలు ఎట్లుంటుంది? ఏంది గొడవ అంటే ఇది కూడా వినండి. ఆనుముత్యాలు మీ ద్వారా వీళ్ళకి వీళ్ళ పింకి బ్యాచ్ కి చెప్తా ఉన్నాం. బట్టలు ఉరికిపిచ్చి మా కార్యకర్తలు కొడతారు. ఇవాళ మా కార్యకర్తలను మేము ఆపుతా ఉన్నాం. ఎన్ని రోజులను ఆపుతామండి ఇట్లాంటి పనికిరాని లెక్కలు చేస్తే? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు సభ పెడితేనే నేను చెప్పినా కదా, నా నెత్తి మీద బొచ్చు పీకలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు పీకేదేముంది, వీళ్ళు చేసేదేముంది? అది దేని గురించి అంటే మొన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరో పోయి బీఆర్ఎస్లో చేరినారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు కేసీఆర్నే ఏం బీక్తాడు అంటున్నది కేసీఆర్నే. ఇందులో పిల్లొచ్చి గుడ్డును ఎక్కరిస్తుందా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిస్తుందా, ఏమవుతుందో తెలియదు. కానీ ఫస్ట్ గొడవ జరిగింది ఇక్కడ. సూపర్ సౌండ్. ఏది గొడవ అంటే
ఈ బోనాల జాతర ఉంది కదా, మనకు బోనాలు అవుతున్నాయి కదా సండే సండే. ఈ బోనాల సందర్భంగా చెక్కులు, గవర్నమెంట్ చెక్కులు పంచుతున్నారు. అది పెద్దగా ఇష్యూ ఎప్పుడు కాదు, ఫస్ట్ టైం అయింది అట్లాంటి ఇష్యూ. ఎందుకు ఇష్యూ అయిందనంటే పాలన అట్లా ఉన్నది, పరిపాలన అట్లున్నది. హోంమంత్రి మావోడే చూసుకుంటాడు కదా అని ఒక ధైర్యం ఉండొచ్చు బహుశా. హోంమంత్రి అంటే ఎవరో తెలుసు కదా, సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లాంటి విషయాలను, ఇట్లాంటి వాళ్ళను ఇట్లా కాంట్రవర్సీ వాళ్ళను కంట్రోల్ చేయాలి గవర్నమెంట్. కానీ ఇక వీళ్ళెవ్వరు పుట్టు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏదో తెలియదు. వరుసగా చదువు ఒక 15 కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే లేదు, చదవరు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించిందో చెప్పమంటే కూడా చెప్పలేరు వీళ్ళు ఎవరు. జస్ట్ ఒక చెట్టు పచ్చగా ఉంది, ఆ పచ్చని చెట్టు కింద ఉండాలని వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళంతా ఖరాబ్ చేస్తున్నారు, కాంగ్రెస్ని ఖరాబ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇట్లుంటుందా, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అనే స్టేజ్కి తీసుకొచ్చిండ్రు. ప్లస్ ఇంకొకసారి వీళ్ళని గెలిపించాలంటే జనమే ఈసరించుకునే కాడికి వచ్చింది. ఏది గొడవ అంటే ఆడ అల్వాల్లో జరిగింది అంతా. అల్వాల్లో ఈ బోనాల చెక్కులు, గవర్నమెంట్ చెక్కులు పంచే కార్యక్రమం. ఆయన విప్పు బీర్లాయలయ్య కూడా పోయినరు ఆడికి. చెక్కులు పంపిణీలా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి. వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు. మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే. తర్వాత ఇంకా లోకల్ ఆఫీసర్సు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. తర్వాత ఆడికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. కార్పొరేటర్లకు ప్రోటోకాల్ ఉంటుంది, సీట్ ఇవ్వాలి కదా అని అంటే అది కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గొడవ అక్కడ. ఇట్లా ప్రతిసారి రోహిత్ కాంట్రవర్సీ అవుతున్నాడు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. ఎవరైనా రేపు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటే అబ్బా ఈయన ఎమ్మెల్యే అండి, ఈయనలాగా మనం పనిచేయాలంటే అట్లా ఉండాలి. కానీ ఇట్లా పోరగాళ్ళని గెలిపిస్తే గిట్లుంటుందని జనం అనుకోవద్దు. ప్లస్ రాజకీయాలకు రావాలనుకున్న పోరగాళ్ళు కూడా అట్లా అనుకోవద్దు. అసలు ఎంతమంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు రాజకీయాలలో కనీసం టికెట్లు కూడా రాగా తిరుగుతుంటారు. వారసత్వం ఉండదు, పైసలు ఉండవు, జనాలకు ఏదో ఏదామని వస్తారు రాజకీయాలకి. వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరకదు. కొంతమందికి టికెట్ వచ్చినా గెలవరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ డబ్బులు ఉండవు. మైనపల్లి రైతుకు డబ్బులు బాగున్నాయి, వెనక సపోర్ట్ వాళ్ళ నాన్న ఉన్నాడు, ఎక్కడ సిచ్యువేషన్ అంటే అక్కడ పోయే అనుభవం ఉన్నది. కానీ ఆయన చేస్తున్న పనులు మాత్రం బాగలేవు. ఒక ఎమ్మెల్యే అట్లా బ్యాడ్ నేమ్ మూట కట్టుకోవద్దు. అది రౌడీలు చేసే పని. చౌరస్తాలో బానెట్ల మీద కూర్చొని జనాలకు ఇబ్బంది కలిగించేదంతా కూడా రౌడీలు చేసే పని. అట్లాంటి వాళ్ళ మీద పోలీసులు ఉక్కు పాదం మోపాలి. పోలీసులు ఆన్నే ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. అధికార పార్టీ ఏ పార్టీ అయినా అట్లా రోడ్ల మీద కూర్చుంటే సహిస్తారా? కేసు అనే పెట్టినరా? కనీసం కూర్చోవచ్చు. ఎవరైనా పోయి చౌరస్తాలో పోయి బానెట్ల మీద కూర్చొని జనాలందరినీ పెట్టుకొని న్యూసెన్స్ కాదా అది? ఆ గొడవ ఏందో ఆయనకు సంబంధం లేని గొడవ. వాళ్ళ నాయన కూడా ఓడిపోయాడు, ఆయనకేం సంబంధం? మైనపల్లి హనుమంతరావు ఓడిపోయాడు. ఇంకా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ చేస్తారా? ఆ గొడవ ఏదో ఆ కార్యకర్తలు చూసుకున్నారు, కార్యకర్తలు కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఏమనుంటే పోలీస్ స్టేషన్ ఇంప్లిమెంట్ చేయండి. కానీ జనాలందరికీ ఇబ్బంది పెట్టే విధంగా మైనపల్లి రోహిత్ మాత్రం ఎట్లనో అలాగా వార్తలు ఉంటే బాగుంటుందని ఎవరు చెప్పినట్టున్నారు సలహా. ఇట్లా వార్తలు ఉన్నామని చూస్తున్నట్టున్నాడు. కానీ ఇది బ్యాడ్ హ్యాబిట్, వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇది ఒక న్యూసెన్స్. ఎమ్మెల్యే ఏంది ఇట్లా చేస్తున్నా అనుకోవద్దు. అది ఎవరికి నచ్చదు. తెలంగాణ ప్రజలు రౌడీస్ అని అస్సలు నచ్చరు. మంచి పని చేయి 4, దానిలో 2, 3 జనాలు గుర్తుపెట్టుకుంటారు. అవి మీకు ఎలక్షన్స్ నాటికి 1, 2 పనికొస్తాయి. అంతేగాని పైసలు ఉన్నాయని చెప్పి, లేకపోతే పైసలు పెట్టి మనం ఏమన్నా ఎట్లనే గెలవచ్చు అని చెప్పి, ఇంకా పైసలే మనను రాజకీయంగా నడిపిస్తాయని అడ్డదిడ్డంగా వ్యవహరిస్తే మాత్రం తెలంగాణని క్షమించారు. మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు కూడా ఎమ్మెల్యే అయినంత మాత్రం అట్లా మాట్లాడితే చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యే కాలే, వాళ్ళని ఓటీపీ ఎమ్మెల్యేలు అంటారు తెలంగాణలో. ఓటీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతారు. ఓటీపీ తెలుసుగా, 5 minutes వ్యాలిడిటీ ఉంటుంది. వీళ్ళు ఒక 5 years వ్యాలిడిటీ ఉంటారు అంతే. తర్వాత నో ఎమ్మెల్యే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా దగ్గర పెట్టుకొని పనిచేసుకోవాలి వ్యవహారం అంతా కూడా. బట్ ఈయన మాత్రం ఒక న్యూసెన్స్ ఎమ్మెల్యేగా జనం చర్చించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆయన మారుతాడా, వాళ్ళ పార్టీ చెప్తుందా, వాళ్ళ నాన్న చెప్తాడా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.